చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు. అయ్యా చంద్రబాబు గారు 6 ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ 1,40,000 SFT బిల్డింగ్ కడితే దాని పేరు హైటెక్ సిటీ అని పేరు పెడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం. Minister Naidu deserves a lot of credit for giving you the right kind of governance. As the minister said, Hyderabad is being known now as Cyberabad. He definitely has done his best, and he is, in fact, when Hyderabad was not as well known as it is today in information technology space, he went out all the way to Bill Gates, convinced him, and eventually the development center happened about 17 years ago, so all credit to him for that. When I was a kid, I used to really like Chandrababu Naidu leadership. I thought he made Hyderabad, like we saw the city boom around his time. When we met, he had his digital equipment computer, and he was really painting a vision of how we could make government better by using this very advanced tool. I'm extremely emotional every time I am on the stage with this person, because for me he's a absolute role model. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు జీనోమ్ వ్యాలీని ప్రారంభించారు. నేను ఈరోజు మొహమాట లేకుండా చెప్తా ఉన్నాను. I've had the pleasure in my longish, I guess, career in the government, meeting many political leaders, all of whom have been impressive in different ways. But somebody coming in new, somebody putting a new idea, carrying it through and transforming the city, I think Chandrababu Naidu deserves the prize for that. So I'm really happy to be able to say that. Wisdom of economy. డబ్బు బడ్జెట్ ఎంత చేయాలనేది, సంపద ఎంత పెంచాలని తెలివితేటలు కావాలి. కాంగ్రెస్ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు బడ్జెట్ ఎప్పుడు కూడా గొర్రెతో ఎంతరంటే పెట్టడనట్టే ఉంటుండే. 10,000 కోట్ల లోపే ఉంటుండే. 10,000 కోట్ల లోపే ఉండేటువంటి బడ్జెట్ ను 52,000-53,000 కోట్లకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. సంపద ఎంత సృష్టించామో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన సృష్టించిన సంపద మీద వచ్చిన యావరేజ్ పెరుగుదలతోని ఇలా రాజశేఖర రెడ్డి పోజులు కొడతా ఉన్నాడు. ఆయన ఆలోచన విధానం వల్ల అర్థమైందా రాజా? ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మీరు అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో వర్జీనియా అనేటువంటిది డాటా సెంటర్ హబ్. అది ఈరోజు ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అక్కడ పెద్ద ఎత్తున పెద్ద రెవల్యూషన్ వచ్చింది. అక్కడ గూగుల్ డేటా సెంటర్, అదానీ సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఏ అంశం మీద అపోజ్ చేస్తుంది? అపోజ్ చేయడం లేదు. పర్యావరణం కానీ ల్యాండ్ కానీ. No, we are not opposing. కొంతమంది అక్కడ పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. పర్యావరణం గురించి ఎవరో మాట్లాడుతూ ఉన్నారు అనే దానికి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పగలుగుతా తల్లి? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అభివృద్ధి చేసుకుని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పక్కన చెన్నై ఎయిర్పోర్ట్ కన్నా ఇంకా పెద్దదిగా కూడా చేసే పరిస్థితి ఉంది. బాంబే, ముంబై ఎయిర్పోర్ట్ కన్నా కూడా ఇంకా పెద్దదిగా చేసే అవకాశాలు, పరిస్థితులు అన్ని కూడా పక్కనే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు ఉన్నాయి. మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను వదిలేయమని చెప్పి ఏ ఒక్కరు కూడా మనకు చెప్పలేదు. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. వచ్చేది మన ప్రభుత్వం, మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇస్తూ చెప్తా ఉన్నా. ఈ పోరాటం ఆగదు. అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా మీకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ వస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మద్దతు ఇస్తాం. అవసరమైతే ధర్నాకు మళ్ళీ రావాల్సి వచ్చినా కూడా నేనైనా రావడానికి కూడా నేను సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. విశాఖపట్నంలో, ఉత్తరాంధ్రలో ఏమేం చేస్తే ఆ స్థాయిలోకి మనం పోగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసి అడుగులేసాం మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందులో భాగంగా మేము వేసిన అడుగులు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2,700 ఎకరాలలో చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత తెలుసా అక్విజిషన్ జరిగింది? కేవలం 377 ఎకరాలు అంతే.